మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరియు కుమారు మీ పరిశుద్ధ సన్నిధిని ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కోడికలో మరి విశేషంగా 31వ దినములోనికి మమ్మల్ని నడిపించాలి. ఈ దిన ఆరాధనలు మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం కొరకు స్తోత్రం. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. మాటలు కేవలం నిష్ప్రయోజనం. మీరు మాట్లాడటం మాకు అవసరము, ఆశీర్వాదకం. మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన విశ్వాసం రాత్రి సమయంలో ఆశ కలిగి వచ్చిన మా అందరికీ వినిపింపచేసి మమ్మను బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి విశేషంగా ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యానికుడికి 31వ దినములోనికి మనము నడిపించబడ్డాం. నిన్నటి దినమును మనం చెప్పుకున్నట్లు ఈ ఆత్మీయ ప్రయాణంలో 3వ వంతును మనము 3 భాగాన్ని మనం ముగించుకుంటున్నాం. ఇక చివరి 10 దినములలోనికి మనం నడిపించబడ్డాం. ఈ 31వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. రెండవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల భాగాన్ని మనం చదువుకున్న అంశము రక్తము. ఏర్పాటు చేయబడినటువంటి మూలవాక్యం ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రియులారా, ఈ సందర్భము లేదా ఈ సంఘటన ఇదివరకు మనము చాలాసార్లు ఆయా వాక్య సందర్భాలలో, ధ్యానాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మారు రక్తము అనే ఈ యొక్క అంశమును బట్టి ఈ వాక్యము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈ సంఘటన జరగడానికి ముందుగా, ఈ ప్రశ్న, ఈ మాటను అనడానికి ముందుగా, ఆదాము అవ్వలకు 2 కుమారులు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. 2 పెద్దదిగిన తర్వాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కయీను వ్యవసాయం చేస్తుంటే హేబేలు మందలు కాసుకుంటున్నాడు. ఒకరోజు పంట లేదా ఫలితము చేతికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల చేత బోధించబడిన వారే 2 కూడా కానుకలు తీసుకుని దేవుని సన్నిధికి వచ్చాను. అందులో కయీను తనకు పండినటువంటి పంటలో కొంత తీసుకుని దేవుని సన్నిధిని అర్పించాడు. హేబేలు తన మందలోనికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ తృణీకరించాడు. దానితో కయీను కోపం వచ్చింది. దేవుడు అడుగుతున్నాడు, కయీను, ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలనెత్తుకున్నావా? ఒకవేళ నీవు సత్క్రియ చేయకపోతే నీ యొక్క వాకిట పాపము పొంచి ఉండు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినట్లు ఇచ్చి వదిలేశాడు. మరి కొంతకాలానికో, కొన్ని రోజులకు తన తమ్మునితో తన పొలములు ఉంటుండగా మీద పడి హేబేలును కయీను చంపేశాడు. పాతిపెట్టాడు, ఏం చేశాడో తెలియదు, కానీ ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేరుగా ఇంటికి వెళ్ళి తను పని చేసుకుంటున్నాడు. దేవుని స్వరం కయీనుతో మాట్లాడుతుంది, కయీను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ? కయీను అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలేవాడినా అని చాలా కోపంగా సమాధానం చెప్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసిన పని అంటే నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలోంచి నాకు మొరపెడుతుంది. హేబేలు స్వరం నేలలోంచి మొరపెడుతుంది, రక్తము యొక్క స్వరం. ప్రియులారా, రక్తము మానవ జీవితంలో చాలా విలువైనది. రక్తము లేకపోతే మనము బ్రతకం. ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే లేవియకాండము 17వ అధ్యాయం 14వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. రక్తము సర్వదేహములకు ప్రాణాధారం అయి ఉన్నది. రక్తము
దేహానికి ప్రాణాధారం. రక్తము లేకపోతే ఏ అవయవము పనిచేయదు. మెదడు మొదలుకొని అరికాలు వరకు రక్తము మన శరీరానికి పోషణ, రక్తము మన యొక్క దేహానికి ఆధారం, రక్తము మనము బ్రతకడానికి చాలా ప్రధానమైనటువంటి వనరు. అలాంటి రక్తము మన శరీరంలో కొంచెం తక్కువైతే, అంటే ఉండాల్సిన స్థాయి కంటే పురుషులకైతే 14 నుంచి 16, స్త్రీలకైతే 12 నుంచి 14, ఈ రేషియోలో మన శరీరంలో రక్తము లేకపోతే ఒక రకమైనటువంటి నీరసము, నిస్సత్వ, నిస్త్రాణ, చిన్న పని చేసినా మనం నీరసపడిపోతూ, మెదడు సరిగా పని చేయకపోవడం, శరీర అవయవాలు లేదంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అవన్నీ కూడా తన పనితీరును చాలా వరకు కోల్పోతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మరీ తక్కువ పడిపోతే దానివలన ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే రక్తము మనిషికి కానీ మరి ఏ ఇతర జీవికి కానీ అది ప్రాణాధారం, అది చాలా అవసరమైనటువంటి వనరు. అలాంటి రక్తాన్ని కయ్యను, తన తమ్ముని రక్తాన్ని మొట్టమొదటిసారిగా నేల మీద ఒలికించాడు. ద ఫస్ట్ మర్డర్ అనమాట, మొట్టమొదటి హత్య. అప్పటి వరకు అసలు ఏదైనా తోటలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఏదైనా తోటలోంచి బయటకు నెట్టివేయబడిన తర్వాత సమస్యలు అన్నీ ప్రారంభం అవుతున్నాయి. అలాంటి సమస్యలు చాలా పెద్దది ఏంటంటే, దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున సృష్టించినటువంటి ఒక మనిషిని కయ్యను చంపేశాడు. మొట్టమొదటిసారిగా హత్య చేశాడు, మొట్టమొదటిసారిగా రక్తం ఒలికించాడు. ఇలాంటి ఒక పని చేసినందున దేవుడు క్షమించాలనుకున్నాడేమో, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అప్పుడైనా బహుశా నిజం చెప్పుంటే ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో. ఎందుకంటే పలుమార్లు తను చెప్పుకున్నట్లు దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు. కానీ చాలా అగ్రెసివ్గా, చాలా రెక్లెస్గా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు, నా తమ్మునికి నేను కావలవాడినా. అప్పుడు సత్యాన్ని బయలుపెడుతున్నాడు. నువ్వు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తమ్ముడైనటువంటి హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నేలలోంచి నాకు మొరపెడు. దాని ప్రతిఫలం మనం చూసాం. దేశదిమ్మరిగా అతడు దేవుని సన్నిధి నుంచి తోలువేయబడ్డాడు. అతనిని చంపువానికి 7 అంతల ప్రతిదండన వస్తుందని దేవుడు శాపాన్ని విధించాడు. ఇక్కడ హేబేలు యొక్క రక్తము మొరపెట్టడం, ఇది చాలా విచిత్రమైనది. ఎందుకొరకు మొరపెట్టిందంటే, తనకు న్యాయము చేయమని. తాను పొందినటువంటి ఆ స్థితి లేదా ఆ మరణం, తాను అనుభవించినటువంటి ఆ అన్యాయం, తన పక్షముగా న్యాయము చేయమని నేలలోంచి దేవునికి మొరపెడుతుంది. ఎంత గొప్ప విషయం, ఎంత అమూల్యమైన విషయం, ఎంత విచిత్రమైనటువంటి విషయము ఆలోచించండి. ఒక మనిషి రక్తం తనకు న్యాయము చేయమని నేలలోంచి దేవునికి మొరపెడితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ పత్రిక రాసినటువంటి భక్తుడు బహు చక్కటి పోలికను జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. హెబ్రీ 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చిన్నారు. హేబేలు రక్తము పలికింది, తనకు అన్యాయం జరిగినందుకు న్యాయం చేయమని. నేలలోంచి హేబేలు యొక్క రక్తం యొక్క స్వరం పలికిందట. హేబేలు యొక్క రక్తం యొక్క స్వరమే ఒక మనిషి రక్తం యొక్క స్వరం నేలలోంచి తనకు న్యాయము చేయమని మొరపెడితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తుని వద్దకు వచ్చినటువంటి మనకు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు యొక్క ప్రోక్షణ రక్తము మరింత ఎక్కువగా మీ కొరకు మొరపెడు. నిజమే ప్రియులారా, హేబేలు రక్తము తనకు న్యాయము చేయమని నేల నుంచి మొరపెడితే, యేసు రక్తము మనల్ని కాపాడమని, విమోచించమని, రక్షించమని మనము చూడబోతున్నాం. ఒక 7 విషయాలు. వీటన్నిటి విషయమై, అంటే నశించిపోతున్నటువంటి మరణ నిమిత్తమై, పాపమును బట్టి మరణమునకు పాత్రులమైనటువంటి మరణ నిమిత్తమై, శాపగ్రస్తులమైనటువంటి దోషభరితులమైనటువంటి మన నిమిత్తమై ప్రియులారా, చిందించబడినటువంటి లేదా ప్రోక్షించబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మరింత గొప్పగా, మరింత ఎక్కువగా మన పక్షంగా దేవుని సన్నిధిలో ఏం చేస్తుందటండి? ప్రార్థిస్తుందట, మొర్రపెడుతుందట, గోజాడుతుందట. మనము నశించిపోకుండగా, మనము మరణించకుండగా, మనము దోషారోపణ చేయబడిన వారమై
శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులను కాకుండా యేసుక్రీస్తు యొక్క రక్తం మరింత ఎక్కువగా మన పక్షంగా మొరపెడుతుందట. కనుక ప్రియులారా, ఈరోజు ఈ మన జీవితాలు ఆయన రక్తము చిందించుట వలన మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాలు. ఏదో ఒక బలి, ఏదో ఒక జంతువు, ఏదో ఒక పక్షి, ఏదో ఒక పశువు రక్తం చేత మనం విమోచించబడలేదు, కానీ శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా మనము ఈరోజు ఈ రీతిగా ఉన్నాము అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి ప్రభు యొక్క రక్తము మన పక్షంగా ఏం చేసింది, మనల్ని ఏ రీతిగా రక్త సంబంధులుగా మలుచుకుంది అన్న విషయాన్ని ఈరోజు ఒక 7 అంశాల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే దేవునితో మనల్ని రక్త సంబంధుల్ని చేసిందనమాట. యేసుక్రీస్తు యొక్క రక్తం దేవునితో మనల్ని రక్త సంబంధుల్ని చేసింది. ఎందుకంటే ఆయన సంఘమును అనగా మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించాడు అనమాట. అలాంటి ఒక రక్త సంబంధము యేసుక్రీస్తు రక్తమును బట్టి దేవునితో మనకు ఏర్పడింది. అది ఎలాగ ఏర్పడిందో మనం ఈరోజు ఒక 7 విషయాలను త్వరగా ఆలోచన చేయడానికి సిద్ధపడదు. మొట్టమొదటి అంశం, ప్రభు యొక్క రక్తము వలన మనకు పాపక్షమాపణ కలిగిందండి. ప్రభు యొక్క రక్తము వలన మనకి పాపక్షమాపణ. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదువుకున్న 2వ భాగం 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇది నా రక్తము. ఆయన ఆ ద్రాక్షారసమును రొట్టెను ఆ బల్ల చివరి రాత్రి భోజనములు ఆయన శిష్యులతో మాట్లాడుతూ గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన దానిని చూపిస్తూ వారితో అంటున్నాడు, ఇది నా రక్తము, నిబంధన రక్తం, కింద క్రొత్త నిబంధన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన రక్తము అది పశువులకు సంబంధించింది, అది జంతువులకు సంబంధించింది, అది పక్షులకు సంబంధించింది. అది కేవలము ఒక వ్యక్తి యొక్క ఒక్క పాపమును మాత్రమే పరిహరించుటకు విధించబడినటువంటి నియమము, నిబంధన. మళ్ళా వ్యక్తి పాపం చేస్తే మళ్ళా ఇంకొక బలి అర్పించాలి, మళ్ళా పాపం చేస్తే ఇంకొక బలి. ఇలాగూ జీవితకాలం అంతయు బలులు అర్పిస్తూనే పాప క్షమాపణ కానీ విమోచన కానీ లేకుండగా బ్రతుకుతున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు యందలి ఈ నిబంధన అనగా క్రొత్త నిబంధన రక్తం మనల్ని శాశ్వతమైనటువంటి విమోచన క్షమాపణ అనుభవాలతో మనల్ని ఈరోజు ఆయన సన్నిధిని నిలవబెట్టింది. అందుకనే హెబ్రీ పత్రిక రాసినటువంటి భక్తుడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు ఈ మాటలు మాట్లాడతాడు. అయితే ఆ బలులు అంటే ఏటేటా అర్పించబడిన బలులు ఉన్నాయి చూశారు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఏటేటా అర్పించబడినటువంటి ఆ బలులు అర్పించట చేత ఏటేటా పాపములు, మనం ఏటేటా అర్పించినటువంటి బలుల చేత ఏడాది అయ్యేసరికి మనకి ఏం గుర్తొచ్చింది, ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటామండి. లోను లేదంటే ఒక వస్తువు ఇన్స్టాల్మెంట్ తీసుకుంటాం. అది ఒక 10,000 రూపాయల వస్తువు అనుకోండి, ఇన్స్టాల్మెంట్లు 10 నెలలకు 1000 రూపాయలు చొప్పున విధించారనుకోండి. ప్రియులారా, ప్రతి నెల ఒక డేట్ ఇస్తాడు, పలానా డేట్కి ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. లేకపోతే ఏమవుతుంది, వడ్డీ పడిపోతుంది, సిబిల్ తగ్గిపోతుంది కదండి. కనుక ఏం చేస్తామంటే ఆ 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చినప్పుడు ఏం చేస్తాం, వెంటనే ఆ అకౌంట్లో అమౌంట్ ఉండేటట్టు చూసుకుంటాం. చివరికి ఉద్యోగస్తులు కూడా ఒకసారి జీతాలు లేట్ అయితే ఏం చేస్తారంటే కింద మీద తంటలు పడి ఏదో రకంగా ఆ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి డబ్బు అకౌంట్లో ఉండడానికి చూస్తారు. ఇది కూడా అంతే. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలుల వలన వచ్చినటువంటి పాప క్షమాపణ కానీ విమోచన కానీ వారికి ఎంతవరకు లిమిట్ అంటే ప్రతి ఏడు వారు కట్టాలి, అది ప్రతి ఏడు అర్పించాలి. ప్రతిరోజు ఆ పండుగ దినం, ఆ పస్కా దినానికి వచ్చేసరికి ఏం వచ్చేదంటే, అయ్యో మేము బలులు ఈ ఏడాది మేము చేసినటువంటి పాపం నిమిత్తమై, మా కుటుంబము, మా బిడ్డలు, మా యొక్క మరి ఆ బంధువులు చేసిన పాపములు అన్నిటి నిమిత్తమై మేము ఈ పస్కా రోజున బలి అర్పించాలి. ఈ ఏడాది అర్పించారు, మళ్ళా ఏడాది పస్కా వచ్చేసరికి ఏం చేసేవారు, మళ్ళాని మరి మళ్ళా గుర్తొచ్చేది. అంటే ఈ పాత నిబంధన తాలూకు ధర్మశాస్త్ర సంబంధమైన బలులు ఏం చేశాయంటే ప్రతి ఏడు మన పాపాన్ని మనకి జ్ఞాపకం చేసాయి. నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు కనుక బలి అర్పించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏటేటా జ్ఞాపకం వచ్చేసేవి. అయితే ఎలాగనగా
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. అక్కడ ఆ ఎందుకు గుర్తొచ్చేవంటే అక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే ఎడ్ల యొక్క లేదా ఆ మేకల యొక్క రక్తం మన పాపములను తీసివేయుట అసాధ్యం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన పాప క్షమాపణ విమోచన కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించాల్సి వస్తుంది. ఆయన ఒక్కసారే బలిగా అర్పించబడి, ఒక్కసారే మన కొరకు రక్తం చిందించి, ఒక్కసారే మన పాపములన్నిటి నిమిత్తము మరలా జ్ఞాపకము రాకుండానట్లు ఆయన మనల్ని శాశ్వతమైనటువంటి విమోచనలోనికి నడిపించారు అన్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక హేబేలు రక్తము తన న్యాయము కొరకు మొరపెడితే, యేసు రక్తము మన పాప క్షమాపణ కొరకు మరింత తీవ్రముగా దేవుని సన్నిధిని మొరపెట్టి మనకు పాప క్షమాపణ కలుగు చేస్తుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇదే మాట చెప్తాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ ఎవరైతే మన కొరకు బలిగా గొర్రెపిల్లగా అర్పించబడ్డారో ఆ కుమారుని యందు మనకు పాప విమోచన అనగా క్షమాపణ కలిగింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆయన రక్తము మన ఎడల చేసిన గొప్ప కృప కలిగిన కార్యం ఏంటంటే, ఎప్పుడు నిత్యము మన జ్ఞాపకములో ఉండే మన పాపముల నిమిత్తమై నిరంతరము పాప జ్ఞాపకము చేత నలిగిపోతున్నటువంటి మన కొరకు ఆయన ఒక్కసారిగా బలిగా అర్పించబడి తన రక్తమును చిందించి మన పాపముల నుంచి విమోచన అనగా క్షమాపణ కలుగు చేశారు. కనుక ఆయన రక్తములో విమోచించబడిన మనము తిరిగి పాపము చేయకుండా వారు మగుటకు మనల్ని మనము బలపరుచుకోవాలి. ఇక యేసుక్రీస్తు రక్తం మన జీవితంలో కలుగు చేసినటువంటి రెండవ ఆశీర్వాదం లేదా భాగ్యముల గురించి మనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనుపరిచిన మిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చివాడని ఇండుటకు ఆయన అలాగూ చేశారు. ఈ 26వ వచనపు మొదటి భాగంలో అంటాడు, క్రీస్తు యేసు రక్తమునందుల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారము. యేసుక్రీస్తు రక్తము మనకేం కలుగు చేస్తుందో తెలుసా అండి? కరుణాధారము అంటే మన ఎడల కరుణకు ఆధారాన్ని చూపించింది. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా ఏ పాపి కరుణకు నోచుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వాడు పాపం చేశాడా శిక్ష అనుభవించాలి లేదా బలి అర్పించాలి. ఎందుకంటే పాత నిబంధన యొక్క ధర్మము కంటికి కన్ను పంటికి పన్ను, బలి అర్పించాలి లేదా తానే బలి కావాలి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము మన కొరకు చింతించబడిందో ప్రియులారా, ఆయన రక్తమందుల విశ్వాసముంచిన వానికి ఏం బయలుపరచబడిందండి? కరుణాధారం అంటే కనికరము లభించింది. మరి ఎలాంటి వారైనా సరే ఒకప్పుడు ఎలాంటి కనికరము లేదా కనికరించబడ్డానికి కరుణించబడ్డానికి ఎలాంటి ఆధారము లేకుండా ఖచ్చితంగా శిక్షకో లేదా మరణానికో, చూడండి పరిశుద్ధ గ్రంథములు పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటే కనుక ప్రియులారా, ఆ పాపము చేసిన వారు అందరి విషయంలో వారు బలి అర్పించి దేవుని కృపను పొందుకుని క్షమాపణ పొందుకోవడము, లేదంటే ఒకవేళ మరణకరమైన పాపం అయితే వారు మరణించడమో జరిగేది. చాలా చిన్ని తప్పుకు, అంటే ఇతర మరణకరమైనటువంటి పాపాల కంటే ఆకాను చిన్న తప్పు చేశాడు, ఆశపడ్డాడు, ఆ వస్త్రాన్ని ఆ వెండిని బంగారాన్ని తీసుకున్నాడు. దానికి శిక్ష ఏం విధించింది ధర్మశాస్త్రం? ఏం విధించిందండి? రాళ్లతో కొట్టి. ఇంత అంటే కరుణకు ఏమాత్రము ఆస్కారము లేని ధర్మశాస్త్రం, ఏమాత్రము పాపి ఎడల కనికరము కానీ జాలి కానీ చూపినటువంటి ధర్మశాస్త్రం. తద్వారా మన ప్రతి పాపానికి మనము మరణపు అంచులో నిలుచోవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే మన ఎడల కరుణను చూపించింది, మన ఎడల కనికరాన్ని చూపించింది. అందుకనే ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట పౌలు భక్తుడు అంటాడు, 2వ అధ్యాయము 4-5 వచనాలు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము
మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మన అపరాధముల చేత చచ్చిపోవాలి. చచ్చిన వారమై ఉంటుండగా, ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, బాటసారి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. అది అతని అవిధేయత. దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి అతని యొక్క అతిక్రమం అది. తద్వారా అతడు దొంగల చేత పట్టుబడ్డాడు, కొట్టబడ్డాడు, కొర ప్రాణాలతో విడిచిపెట్టబడ్డాడు. అంటే అతడు తన అపరాధముల చేత ఆ స్థితిలో ఎలా ఉన్నాడండి? చచ్చిన వాడుగా ఉన్నాడండి. ఇక ఆ సమరయుడు రాకపోతే చచ్చిపోవాలండి. అలాంటి అతనిని చూసి ఈ సమరయుడు ఏం చేశాడండి? కనికరపడి, లేదా జాలిపడి, లేదా కరుణ చూపించి దగ్గరికి వెళ్ళి నూనెయు ద్రాక్ష, అక్కడికి కూడా ద్రాక్షరసము ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యం. పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యం. ఆయన తన పరిశుద్ధ రక్తం, అదొక సూచన అనమాట. నిజానికి జరిగిన సంఘటన కాదది, అది ఒక ఉపమానం. కనుక మన ఎడల, అంటే పాపులమైన, అవిధేయులమైన, అతిక్రమము చేయవారమైనటువంటి మన ఎడల ఆయన ఎలాంటి కనికరము గలవాడే. ఇక్కడ ఎఫెసీ పత్రికలు కూడా ఉపయోగిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన కరుణా సంపన్నుడై, ఆయన కరుణ చూపడంలో ఎలాంటి వాడండి? సంపన్నత కలిగిన వాడు. సంపన్నత కలిగిన వాడు, ఎంతైనా కరుణ చూపగలిగిన వాడు, ఎవరినైనా కరుణ చూపగలిగిన వాడు, ఎందాకనైనా కరుణ చూపగలిగిన వాడు. అలాంటి ఆయన కరుణ సంపన్నత మన యొక్క పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని విమోచించి తన కృపతో బలపరిచిందన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కనుక క్రీస్తు రక్తము మొదట మనకి పాప క్షమాపణ కలుగు చేస్తుంది. 2, ఆయన రక్తము ద్వారా మనము కూడా కనికరానికి పాత్రులం, మనము కూడా కరుణించబడ్డానికి అర్హులం. మన ఎడలు కూడా క్రీస్తు రక్తము కనికరించింది, కరుణ చూపించింది అనేటువంటి ఒక గొప్ప భరోసా అన్నది మన జీవితంలో ఇవ్వబడింది. ఇక 3వది, యేసు క్రీస్తు రక్తము మన జీవితంలో కలుగు చేసినటువంటి ఆశీర్వాదము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల భాగం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించాలి. ఇక 3వదిగా, ఆయన రక్తము వలన మనకు లభించిన ఆశీర్వాదం ఏమిటండి? ఆయన రక్తము వలన మనము నీతిమంతులమయ్యాం. అందుకని 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోయాడు అన్నటువంటి ఆ మాటతో వదిలేయటం లేదు, కానీ మనము నీతిమంతులము కాబట్టడానికి ప్రియులారా, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. పాపులముగా ఉన్నటువంటి మనల్ని, పాపము చేత మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందండి ప్రియులారా? కంప్లీట్గా మన పాపములన్నిటినీ కూడా కడిగివేసి మనల్ని నీతిమంతులుగా ఆయన సన్నిధిని నిలవబెట్టింది. అంతేకాదు, ఆయన ఉగ్రత నుండి మనల్ని రక్షించింది. ఆయన ఉగ్రత నుండి మనల్ని రక్షించింది. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 18-19 వచనాలు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు ఒకవేళ రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. మీ పాపములు ఒకవేళ కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని. మీ పాపాలు ఎలాంటివైనా సరే, మీ పాపాలు ఎలాంటివైనా సరే, ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందండి? కడిగివేస్తుంది. ఆయన రక్తము మనల్ని కడిగివేసి ఆయన సన్నిధిని మనల్ని నీతిమంతులుగా, ఆయన సన్నిధిని మనల్ని నీతిమంతులుగా మలుస్తుంది. రోమపత్రికలోని 3వ అధ్యాయం 23-24 వచనాలు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అక్కడితో మనం చాలాసార్లు చదువు తినేస్తాం. కానీ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అంటే రక్త విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన రక్తము వలన ఏ ఖర్చు లేకుండా, ఏ బలి అర్పించకుండా, ఎలాంటి మనము త్యాగాలు చేయకుండానే మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. కనుక ఈ లోకములో మనల్ని ఏ ఒక్క పదార్థము లేదా ఏ బలి మనల్ని నీతిమంతులుగా చెయ్యలేనటువంటి స్థితిలో మనము ఉంటున్నప్పుడు, ఎప్పటికప్పుడు మనము అవినీతి పరులుగా
నీతి లేని వారంగా ఉంటున్నప్పుడు క్రీస్తు రక్తం ఒక్కసారిగా మన మీద ప్రోక్షించబడినటువంటి ఆయన రక్త విమోచన చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము మనల్ని నీతిమంతులు చేస్తుంది. నీతి లేనటువంటి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తము నీతిమంతులుగా మార్చింది. ఇక 4వ విషయాన్ని కూడా మనం చూద్దాం. 4వ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టము. ఆయన రక్తము వలన మనకు కలిగినటువంటి 4వ ఆశీర్వాదం, ఆయన రక్తము వలన మనకు కలిగినటువంటి 4వ దీవెన ఏమిటయ్యా అంటే ఆయన రక్తము వలన మాత్రమే మనము దేవునితో సమాధాన పరచబడ్డాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లాబాను యాకోబు మధ్య సమాధానమైన, అలాగే ఇస్సాకు అబీమెలెకు గెరారు దేశంలో ఉన్న ఫిలిస్తీన్ దేశంలో వారి మధ్య సంధి సమాధానమైన ఎలా జరిగింది అంటే బలి అర్పించుట చేత, బలి పశువు యొక్క రక్తము చిందించుట చేత ఆ ఇద్దరి మధ్య లేదా 2 రాజ్యాల మధ్య, 2 శత్రువుల మధ్య సమాధానాన్ని స్థిరపరుచుకున్నారు. ప్రియులారా, ఇక్కడ మనము అందరము దేవునితో సమాధాన పరచబడ్డానికి యేసుక్రీస్తు రక్తము చిందించబడింది. తద్వారా దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు, సంధి చేసుకున్నాడు. ఎందుకంటే 21-22 వచనాలు అదే భాగంలో, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును మనము ఆయనతో సమాధాన పరచబడాలన్నటువంటి ఉద్దేశంతో, మనము తండ్రితో సమాధాన సంబంధులుగా ఉండాలి అన్న ఉద్దేశ ప్రకారం గతకాలము మన దుష్క్రియల వలన లేదా మనసులో ఉన్నటువంటి విరోధ భావాల వలన ఆయనకు దూరస్తులుగా బ్రతికినటువంటి మనల్ని, ప్రియులారా, ఆయన మాంసయుక్తమైనటువంటి దేహము వలన సంధి చేసి మనను తనతో సమాధానపరుచుకుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన జీవితంలో అనుగ్రహించినటువంటి 4వ ఆశీర్వాదం ఏమిటంటే మనకు సమాధానాన్ని ఇచ్చింది. క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనము తండ్రితో సమాధానపరచబడ్డాం అన్న సంగతి. ఇక 5వ అంశాన్ని కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. యేసు కూడా తన యొక్క స్వరక్తము చేత, ఇదివరకు గొర్రె మేకల రక్తము చేత ఆ కార్యక్రమము చేసేవారు. ఆ చిందించబడినటువంటి రక్తము యాజకుడు వారి మీద ప్రోక్షించడం చేత వారు తాత్కాలికమైనటువంటి పరిశుద్ధత అనే ఒక ముసుగును ధరించుకున్నారు. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచుటకై ఒక్కసారే అర్పించబడి, అది కూడా లోపల అర్పించబడలేదు, గవిని వెలుపట అర్పించబడి మన పాపములకు మరి ఆ పరిహారము చెల్లించి మనల్ని దేవుని సన్నిధిని పరిశుద్ధులుగా మలిచింది. యేసు రక్తము మనకిచ్చిన మరొక 5వ ఆశీర్వాదం. యేసు రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనకు లభించిన ఆశీర్వాదము పరిశుద్ధత అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే 14-16 వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశంలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మనము పరిశుద్ధులుగా ఉండడానికే నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించు. ఆయన రక్తము మనల్ని ఎలాంటి పరిశుద్ధులు చేసిందంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము క్రీస్తు రక్తము మనల్ని
సాక్షాత్తు తండ్రి వంటి పరిశుద్ధతలోనికి నడిపించింది. అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాల్సిన మనం ఒకవేళ తిరిగి మరలా పాపులమై మరి కొనసాగే ప్రయత్నం చేస్తున్నాం. మేము జాగ్రత్త సుమా. ఆయన రక్తము చేత మనం పరిశుద్ధులుగా మలచబడ్డాం. ఆయన రక్తము మనలో ప్రవహిస్తుంది కనుక మనము అట్టి పరిశుద్ధతను కలిగి జీవించడానికి సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. ఇక 6వ అంశాన్ని కూడా మనం చూద్దాం. ఆయన రక్తం వలన కలిగిన 6వ ఆశీర్వాదం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు మనం చదువుకున్నాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగిద్దని కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడి నా యందును నేను వాని యందును నిలిచాను. ఇక 6వ అంశం ఏంటంటే ఆయన రక్తము వలన మనకేమి లభించిందండి? ఆయన రక్తము వలన మనకు జీవము, నిత్య జీవము కూడా లభించింది. ఆయన రక్తం వలన మనకు ఏం లభించిందండి? ఆయన రక్తము చిందించకపోతే మనము పాపం వలన మరణమునకు, తద్వారా నరకములోనికి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. అలాంటి నరకపాత్రులమైనటువంటి మనల్ని ప్రేమించి మన పక్షముగా లేదా మన స్థానంలో ప్రియులారా ఆయన తాను మరణముంది మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన తాను ప్రాణాధారమైనటువంటి రక్తము చిందించి ఆయన ప్రాణము లేదా ఆయన జీవాన్ని మనకిచ్చాడు. అందుకని గొర్రెల గురించినటువంటి ఉపమానం యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు జీవమిచ్చుటకు, అది కూడా సమృద్ధి జీవమిచ్చుటకు వచ్చి ఉన్నానంటాడు. నేను నా గొర్రెలకు ఏమి ఇవ్వడానికి వచ్చాను? జీవం ఇవ్వడానికి వచ్చాను. అది కూడా ఎలాను? అరకొరగా కాదు. బలుల వలన అరకొరగా వారు బ్రతికేవారు. ఎప్పుడైనా పాపం వలన మరణానికి పాత్రులమై ఉండే పరిస్థితి వచ్చేసింది. అలాంటి స్థితిలో ప్రియులారా యేసుక్రీస్తు రక్తము వలన మనము మరణములోంచి జీవములోనికి వెళ్ళిపోయాం. ఇక్కడ అదే చాలా స్పష్టంగా చెప్తాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు జీవము గలవాడు. అలా చేయకపోతే నా జీవము మీలో ఉండదు. ఎలా జీవము గలవాడు అంటాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను, ఒకవేళ నీ శరీరం మరణించిపోయినప్పటికీ అంత్యదినమును తిరిగి నేను లేవనెత్తుతాను, నాతో నిత్య జీవంలో మీరు. కనుక ప్రియులారా ఆయన రక్తము మన జీవితంలో చేసినటువంటి మరొక గొప్ప మేలు ఏంటంటే, పాపం వలన మరణించాల్సినటువంటి మనల్ని మరణములోంచి జీవములోనికి, నిత్య జీవములోనికి. అందుకనే ప్రభువు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమైనాడు. మనకి రోజు మన జీవితాలలో ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చినటువంటి ఆ 6వ అద్భుతమైనటువంటి విషయం, ఆయన రక్తము ద్వారా మరణమునకు పాత్రులమైన మనకు జీవం వచ్చింది. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించి. ఇక చివరి విషయం చూద్దామండి. ఆయన రక్తం వలన మనకు కలిగినటువంటి మరొక గొప్ప ఆశీర్వాదము లేదా వరం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఆయన రక్తము మనకిచ్చినటువంటి 7వ ఆశీర్వాదం ఏంటండి? ఆయన రక్తము వలన మనం ఏం చేసామండి? పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాం. ప్రత్యేకించి ఈ విషయాన్ని మన గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మనము అన్యులముగా ఉన్నాం. ఒకవేళ దేవాలయములో అన్యుడు దేవుని ఆరాధించాలంటే ఎక్కడ ఉండాలండి? ఆవరణములో ఉండాలి. అంటే దేవాలయమునకు వెలుపట, అంటే బయట ఆవరణంలో కూర్చుని ఆరాధించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము జయప్రవేశోత్సవం దినములు ఆ ఆవరణంలో ఉన్నటువంటి వ్యాపారాలను అన్నిటినీ కూడా ఆరాధనలు గువ్వలమ్మవారు, రూకులు మార్చేవారు. ఆ పీఠములను, ఆ బల్లలను ఏం చేశాడు ఆయన? ఎందుకు తోసివేశాడంటే, నా యొక్క దేవుని మందిరము లేదా నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. అన్యజనుల స్థలములు వారు వ్యాపారం చేసి అన్యజనులకు కనీసం ఆవరణంలో కూడా స్థలము లేకుండా చేసేస్తే, ప్రభువు సిలువలో మన కొరకు రక్తము చిందించుట చేత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నేరుగా పరిశుద్ధ స్థలములోనికి. అందుకని ఆయన సిలువ మరణము సమయంలో ఆ తెర చినిగి పోయింది. ఇక మనకు ఆయన రక్తం వలన నేరుగా ఆయన పరిశుద్ధ స్థలములో మొరపెట్టుకోవడానికి, నేరుగా ఆయన పరిశుద్ధ స్థలములో ఆయనతో మాట్లాడుకోవడానికి, నేరుగా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రార్థనా బలులు, స్తుతి యాగములు అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈ పరిశుద్ధ స్థలములో కూర్చున్నామంటే ప్రియులారా, ఆయన పరిశుద్ధ రక్తము మనల్ని
పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడానికి గొప్ప అవకాశం ఇచ్చింది. అది ఆశీర్వాద కారకమైనది. కనుక ఆయన పరిశుద్ధ స్థలములో నివసించాల్సిన మనం ఇంకను లోక పాపముతో ముడిపడి ఆయన పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధ స్థలములో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నామా? గమనించండి ప్రియులారా, హేబేలు రక్తము చిందించినందుకు ఆ 4వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సన్నిధిని ఉండకుండగా త్రోసివేశాడు. అంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఉండకుండగా కయ్యను ఏం చేశాడు? త్రోసివేశాడు. ఈరోజు అంతకంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తము మన కొరకు చిందించి త్రోసివేయబడినటువంటి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? మళ్ళా ఆయన పరిశుద్ధ సన్నిధికి తీసుకొచ్చాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనకు సజీవ యాగములుగా మనల్ని మనము సమర్పించుకోవలసినటువంటి స్థితిలో ఉండి మనం ఒకవేళ ఇంకా కయ్యూను వంటి ఆలోచనలతో మనం బ్రతుకుతున్నామేమో, దేవునికి ఆయాసాన్ని కలుగు చేస్తున్నామేమో, మన యందు లేదా మన పొరుగువారి యందు ఉన్నటువంటి ఆయన స్వరూపాన్ని, స్వభావాన్ని మనము పాడు చేస్తున్నామేమో. జాగ్రత్త సుమ. ఆయన మనల్ని మరలా ఆయన సన్నిధి నుంచి త్రోసివేయగల శక్తి మంతుడు. కనుక ఈరోజు రక్తము అనే అంశం మీద ఒక మనిషి రక్తము తన పక్షంగా న్యాయము చేయమని దేవునికి మొరపెట్టింది. కానీ ప్రభు రక్తం మన జీవితంలో పాపక్షమాపణను దయచేసింది, కరుణాధారము బయలుపరిచింది, నీతిమంతులుగా తీర్చింది, దేవునితో సమాధానాన్ని కలిగించింది, పరిశుద్ధతనిచ్చింది, జీవాన్ని ఇచ్చింది, నేరుగా ఆయన పరిశుద్ధ స్థలములో మనల్ని నిలిపింది. అలాంటి ఆయన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడినటువంటి మనం ఇంకా మానవ సంబంధమైనటువంటి శరీరములు గలవారమై ఆయనకు ఆయాసాన్ని కలుగు చేస్తున్నామేమో. ఈరోజు మనలో ప్రవహిస్తున్నది ఆయన రక్తము అన్న సంగతిని జ్ఞాపకం. ఈరోజు మన శరీరము ఆయన రక్తము చేత విమోచించబడింది అన్న సత్యాన్ని మర్చిపోకుండా ఆయన రక్త విమోచనకు తగినటువంటి విలువ కలిగినటువంటి జీవితాలు మనం జీవించడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో విలువైనటువంటి